హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆల్రెడీ దాంట్లో మనం త్రీ పేపర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ పేపర్లో జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ జనరల్ అవేర్నెస్ టాపిక్ అండి. 51 క్వశ్చన్. సో డివిజన్ ఆఫ్ పవర్స్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మన ఇండియా సిస్టమ్ తీసుకుంటే మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనే సిస్టమ్ ఉంది కదండి. సో ఆ టూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్న పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఏమంటారు అడుగుతున్నారు. సో మనకి దాన్ని డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. సో 51కి ఆన్సర్ సి అవుతుంది, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 52nd. Which article of the Indian Constitution did Dr. B.R. Ambedkar term as heart and soul of the Indian Constitution? మనకి కొన్ని ఫండమెంటల్ ఆర్టికల్స్ ఉన్నాయి కదండి. మనకి ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ని మనకి డాక్టర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏ పర్టికులర్ ఆర్టికల్ని అంటే మనకి ఆర్టికల్ 32ని డాక్టర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో 52కి ఆన్సర్ డి, ఆర్టికల్ 32. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 53rd. హూ వాజ్ ది ఫస్ట్ టు యూజ్ ద టర్మ్ స్టేట్? స్టేట్ అనే పదాన్ని ఫస్ట్ యూజ్ చేసినటువంటిది ఎవరు అంటే మనకి మచియావెలి. సో మచియావెలి గారు మనకి స్టేట్ అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేయడం జరిగింది. సో మనకి 53కి ఆన్సర్ డి, మచియావెలి. సో నెక్స్ట్ అండి 54. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్ బీ స్పెసిఫికలీ రిస్ట్రిక్టెడ్? సో మనకి ఏ పర్టికులర్ ఆర్టికల్ బట్టి, ఫండమెంటల్ రైట్ యొక్క ఆర్టికల్ బట్టి మనకి ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క మెంబర్స్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్ బీ స్పెసిఫికలీ రెస్ట్రిక్టెడ్ అని అంటున్నారు. సో మనకి ఏ ఆర్టికల్ అంటే మనకి ఆర్టికల్ 33 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఈ పర్టికులర్ రెస్ట్రిక్షన్ అనేది చేస్తుంది అనమాట ఆర్మడ్ ఫోర్సెస్కి. సో 54 ఆన్సర్ ఏ అండి, ఆర్టికల్ 33. సో నెక్స్ట్ అండి 55. పులకేసిన్ II వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది. సో మనకి పులకేసిన్ II ఎవరు గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విచ్ డైనస్టీ అని అడుగుతున్నారు. సో మనకి చాళుక్యాస్ ఆఫ్ బదామి డైనస్టీకి మనకి పులకేసిన్ II అనేది అనే రాజు మనకి గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ చాళుక్యాస్ ఆఫ్ బదామి కింగ్డమ్ డైనస్టీ అనమాట. సో నెక్స్ట్ అండి 56. ద ఉత్తరమేరూర్ ఇన్స్క్రిప్షన్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్. మనకి ఉత్తరమేరూర్ ఇన్స్క్రిప్షన్ ఉంది కదండి. సో ఆ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరి అడ్మినిస్ట్రేషన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే మనకి చోళాస్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకి ఉత్తరమేరూర్ ఇన్స్క్రిప్షన్ అనేది డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి 56కి ఆన్సర్ చోళాస్ అవుతుంది, ఆన్సర్ డి, చోళాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 57. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 వాస్ ఎన్. సో మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఉంది. సో ఆ పర్టికులర్ యాక్ట్ ఏంటి అడుగుతున్నారు. మనకి అది ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ అండి. సో మనకి ఆన్సర్ 57కి ఆన్సర్ బి, రెగ్యులేటింగ్ యాక్ట్. సో నెక్స్ట్ అండి 58. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇట్స్ నాట్ ట్రూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏవో హ్యూమ్? ఏవో హ్యూమ్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిలో ఏది కరెక్ట్ కాదు, నాట్ ట్రూ అని అడుగుతున్నారు. సో చూద్దామండి స్టేట్మెంట్స్ ఏంటి. హీ వాస్ అన్ ఆర్నిథాలజిస్ట్. So second statement, he was a member of Indian Civil Service. Third one, he founded the Indian National Congress. Fourth one, he presided over the Congress annual sessions twice. సో మనకి ఏది కాదు అడుగుతున్నారు కాబట్టి ఆయన ఆర్నిథాలజిస్టేనండి అండ్ హీస్ మెంబర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వెంట్ అండ్ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఫౌండ్ చేసింది కూడా ఏవో హ్యూమ్ గారే. మనకి కానటువంటి ఆప్షన్ వచ్చి మనకి ఆయన ట్వైస్ అనేది ప్రిసైడ్ చేయలేదు, లైక్ ప్రెసిడెంట్ అవ్వలేదు అనమాట ట్వైస్. సో మనకి ఆన్సర్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 58D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 59. సోషల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ. మనకి అకౌంటింగ్ సిస్టమ్, సోషల్ అకౌంటింగ్ సిస్టమ్గా మనం దేన్ని కన్సిడర్ చేస్తాము అంటే లైక్ ఎలా క్లాసిఫై అయింది అంటే మనకి ఇన్కమ్, ప్రోడక్ట్ అండ్ ఎక్స్పెండిచర్. మనకి సోషల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఇన్కమ్, ప్రోడక్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆ 3 క్లాసిఫికేషన్స్గా మనకి డివైడ్ అవ్వడం జరిగింది ఇండియాలో. సో మనకి 59కి ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 60th. ఫోర్స్డ్ సేవింగ్స్ రెఫర్స్ టు. మనకి సేవింగ్స్ అని వినుంటాం కదండి, లైక్ మనం మనీని సేవ్ చేసుకోవడం అనేది. సో మనకి ఫోర్స్డ్ సేవింగ్స్ అనేది దేని కింద వస్తుంది అంటే సో మనము కన్జంప్షన్ని తగ్గించుకొని బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ మన కన్జంప్షన్ని తగ్గించుకుంటే దాన్ని ఏమంటారంటే ఫోర్స్డ్ సేవింగ్స్ అంటారు. సో మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంది, బట్ మనం ఆ ప్రైసెస్ పెరగడం వల్ల ఏంటంటే మనం అవి కన్జంప్షన్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటామంటే ఫోర్స్డ్ సేవింగ్స్ అంటాం అనమాట. సో 60thకి ఆన్సర్ ఏ, రిడక్షన్ ఆఫ్ కన్జంప్షన్ కన్సీక్వెంట్ టు రైస్ ఇన్ ప్రైసెస్. సో 60thకి ఆన్సర్ ఏ అవుతుందండి. సో నెక్స్ట్ వన్ అంటే 61. ద డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ కాల్డ్. సో లేబర్ యొక్క డిమాండ్ని ఏమంటామంటే మనం డిరైవ్డ్ డిమాండ్ అంటారండి దీన్ని. సో మనకి 69కి ఆన్సర్ సి అవుతుంది, కరెక్ట్ ఆప్షన్. సో 61 డిరైవ్డ్ డిమాండ్.
సో నెక్స్ట్ వన్ అంటే 62, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్స్లో ఏది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కాదు అని అడుగుతున్నారు ఈ ఫాలోయింగ్లో. చూద్దామండి కింద. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మెయిన్ ప్లాంట్ ఆఫ్ ది కంపెనీ, పర్చేస్ ఆఫ్ ఎ హౌస్, పర్చేస్ ఆఫ్ ఎ మిషనరీ అండ్ ఇంక్రీజ్ ఇన్ బిజినెస్ ఇన్వెంటరీస్. సో మనకి ఏ, సి అండ్ డి అనేవి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్స్ అవుతాయండి. కానీ పర్చేస్ ఆఫ్ ఏ హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పెండిచర్లో భాగం అవ్వదు కాబట్టి మనకి ఇది బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 62కి. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 63rd, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సేవింగ్స్ ఆఫ్ ది ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్. సో ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ యొక్క సేవింగ్స్ని మనం దేనిగా కన్సిడర్ ఆ సేవింగ్స్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, సో మనకి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేవి మనకి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో సేవింగ్స్ కింద వస్తాయండి, మనకి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో 63rd ఆన్సర్ సి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ అండి 64, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సెషన్ ఆఫ్ ఎన్ ఇండియన్ పార్లమెంట్. మనకి కొన్ని బిల్స్ మీద మనకి జాయింట్ సెషన్ అనేది జరుగుతుంది కదండి పార్లమెంట్లో. సో అలాంటి దాంట్లో మనకి బోత్ లోక్సభ యాజ్ వెల్ as రాజ్యసభకి మనకి మెయిన్ హెడ్స్ ఉంటారు కదా. సో వాళ్ళలో ఎవరు ఈ జాయింట్ సెషన్కి ప్రిసైడ్ చేస్తారు, లైక్ హూ విల్ బీ ద హెడ్ ఆఫ్ దట్ జాయింట్ సెషన్ అంటే మనకి స్పీకర్ ఆఫ్ లోక్సభ మనకి జాయింట్ సెషన్ని ప్రిసైడ్ చేస్తారు. సో 64కి ఆన్సర్ ఏ, స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 65th, టీత్ అండ్ బోన్స్ అక్వైర్డ్ స్ట్రెంగ్త్ అండ్ రిజిడిటీ. మనకి బోన్స్ కానీ టీత్ కానీ మనకి స్ట్రెంగ్త్ అనేది అండ్ రిజిడిటీని ఎక్కడి నుంచి, ఏ పర్టికులర్ ఎలిమెంట్ నుంచి మనకి పొందుతాయి అంటే మనకి కాల్షియం నుంచి పొందుతాయి కాబట్టి మనకి 65కి ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద టైప్ ఆఫ్ టెయిల్ ఫౌండ్ ఇన్ షార్క్. సో మనకి షార్క్లో ఉండేటువంటి టెయిల్ని ఏమంటారు అడుగుతున్నారు. సో మనకి హెటిరోసెర్కాల్ అండి. సో మనకి 66కి ఆన్సర్ సి, హెటిరోసెర్కాల్. సో నెక్స్ట్ వన్ అండి 67, ద సిగ్మాయిడ్ కోలన్ ఈస్ పార్ట్ ఆఫ్. ఆ సిగ్మాయిడ్ కోలన్ అనేది ఏ బాడీ పార్ట్లో మనకి అది పార్ట్ అని అడుగుతున్నారు. సో మనకి సిగ్మాయిడ్ కోలన్ అనేది మనకి లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది కాబట్టి మనకి ఆన్సర్ ఆఫ్ 67 వచ్చి మనకి సి, లార్జ్ ఇంటెస్టైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 68, ఏ గుడ్ కండక్టర్ వైల్ క్యారీయింగ్ కరెంట్. సో ఒక గుడ్ కండక్టర్ అనేది తను కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు సో ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ బీ ఆల్వేస్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అండి. సో మనకి గుడ్ కండక్టర్ అనేది నెగిటివ్లీగా ఛార్జ్డ్ ఉంటుంది. సో 68కి ఆన్సర్ బి, నెగిటివ్లీ ఛార్జ్డ్. సో నెక్స్ట్ అండి 69, ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మెరీడియన్ అండ్ ద జోగ్రఫికల్ మెరీడియన్ అట్ ఎ ప్లేస్. సో ఈ రెండింటి యాంగిల్స్ లైక్ మ్యాగ్నెటిక్ మెరీడియన్ అండ్ జోగ్రఫికల్ మెరీడియన్కి ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అంటే డిక్లినేషన్ ఉంటుందండి. సో మనకి ఆన్సర్ సి అవుతుంది. సో 69కి ఆన్సర్ సి, డిక్లినేషన్. సో నెక్స్ట్ వన్ అండి 70, ద డివైస్ యూజ్డ్ ఫర్ మెషరింగ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ని మెషర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి డివైస్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి దాన్ని యూజ్ చేసే డివైస్ వచ్చి బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అండి. సో 70th ఆన్సర్ సి, బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ మనకి వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ని మెషర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ అనమాట, డివైస్. సో నెక్స్ట్ వన్ 71, ఆల్ఫా పార్టికల్ ఇస్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్. మనకి ఆల్ఫా పార్టికల్ అనేది ఏ ఆటమ్ యొక్క న్యూక్లియస్ అని అడుగుతున్నారు. సో మనకి హీలియం ఆటమ్ అండి అది. సో ఆల్ఫా పార్టికల్ అనేది న్యూక్లియస్ ఆఫ్ హీలియం ఆటమ్. సో ఆన్సర్ 71 ఆన్సర్ వచ్చి సి, హీలియం. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 72, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్ విచ్ ఈస్ కరెంట్లీ ద #1 సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఇన్ ఇండియా. సో అప్పట్లో లైక్ ఫేస్బుక్ ఫౌండర్ అప్పుడు ఆ టైంలో #1 లీడింగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ కాబట్టి మనకి ఆ ఫేస్బుక్ యొక్క ఫౌండర్ ఎవరు అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చి మార్క్ జుకర్బర్గ్ గారు మనకి ఫేస్బుక్ ఫౌండర్ కాబట్టి మనకి 72కి ఆన్సర్ డి, మార్క్ జుకర్బర్గ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 73, ఇన్ ప్రోగ్రామింగ్ రిపీటింగ్ సమ్ స్టేట్మెంట్స్ ఈస్ యూజువల్లీ కాల్డ్. సో మనకి ప్రోగ్రామింగ్లో ఒక స్టేట్మెంట్స్ని రిపీట్ చేసే దాన్ని ఏమంటారు అంటే మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామండి. సో మనకి 73కి ఆన్సర్ సి, లూపింగ్. సో మనకి 74, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ సా ద బిగ్గెస్ట్ పిజెంట్స్ గొరిల్లా వార్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో మనకి ఏ మూమెంట్లో మనకి గొరిల్లా వార్ అనేది లైక్ చూసాము అంటే మనకి ఆన్సర్ వచ్చి తెలంగాణ మూమెంట్ అండి. సో మనకి 74కి ఆన్సర్ డి, తెలంగాణ మూమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 75, మ్యాప్స్ ఆన్ లార్జ్ స్కేల్ రిప్రజెంటింగ్ బోత్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఫీచర్స్ ఆర్ కాల్డ్. సో మనకి మ్యాప్స్ లైక్ లార్జ్ స్కేల్ మీద మనకి బోత్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఫీచర్స్ని మెన్షన్ చేసేటువంటి మ్యాప్స్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఆ మ్యాప్స్ని ఏమంటామంటే టోపోగ్రఫిక్ మ్యాప్స్ అంటాం. సో
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి ఫస్ట్ 25 బిట్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 25 బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ ఇది అందరికీ రీచ్ అవ్వాలని మా మెయిన్ మోటో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.